హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 మ్యాచ్ నెంబర్ 15 ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 15 లైవ్ ఫ్రమ్ బెంగళూరులో జరుగుతుంది ఈ మ్యాచ్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. ఇంకా టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. ఈ మ్యాచ్లో రివ్యూ చెప్పుకునే ముందు ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో ఈ సీజన్లో ప్రజెంట్ పొజిషన్ ఏందో తెలుసుకుందాము. లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్కి ముందు 2 మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. ర్యాంకింగ్లో చూస్తే 6th ర్యాంక్లో ఉంది పాయింట్ టేబుల్లో. ఆర్సీబీ వచ్చి 8th ర్యాంక్లో ఉంది. అంటే 3 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. 8th పొజిషన్లో ఉంది ర్యాంకింగ్లో ఐపీఎల్ పాయింట్ టేబుల్లో. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయింగ్ 11 ఓపెనర్స్ వచ్చి డీకాక్ అండ్ కేఎల్ రాహుల్, పడిక్కిల్ బ్యాటరు, స్టోనిస్ ఆల్రౌండరు, పూరన్ బ్యాటరు, బదోని బ్యాటరు, కునాల్ పాండ్యా ఆల్రౌండరు, బిస్టో స్పిన్నరు, నవీన్ ఫాస్ట్ బౌలరు, మయాంక్ యాదవ్ ఫాస్ట్ బౌలరు, యష్ ఫాస్ట్ బౌలరు. ఇది లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11. ఈ మ్యాచ్లో ఆడబోతున్న ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ డూప్లెసిస్, నెక్స్ట్ గ్రీన్ ఆల్రౌండరు, మ్యాక్స్వెల్ ఆల్రౌండరు, పడిక్కిల్ బ్యాటరు, అనుజ్ రావత్ వికెట్ కీపరు, దినేష్ కార్తిక్ బ్యాటరు, నెక్స్ట్ టాప్లీ ఫాస్ట్ బౌలరు, దగ్గర్ స్పిన్నరు, సిరాజ్ వచ్చి ఫాస్ట్ బౌలరు, దయాల్ ఫాస్ట్ బౌలరు. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న ఆర్సీబీ ప్లేయింగ్ 11 డీటెయిల్స్. లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్స్ వచ్చి డీకాక్ అండ్ రాహుల్, ఇద్దరు వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. డీకాక్ 9,000 రన్స్ ఉన్నాయి, రాహుల్కి 7,000 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేటు ఇద్దరిది సేమ్ ఉంది. ఆర్సీబీ మ్యాచ్లో గెలవాలంటే ఈ ఓపెనర్స్ ఇద్దరిని ఎర్లీగా అవుట్ చేయాల్సి ఉంటుంది. డీకాక్ ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిండు. జస్ట్ 56 బంతుల్లోనే 81 పరుగులు చేసిండు. టాప్లీ బౌలింగ్లో దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 4th వికెట్గా. అప్పుడు లక్నో స్కోర్ వచ్చి 143కి 4 వికెట్స్ పడ్డాయి. స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది లక్నో. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లకి 181 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 10 ఉన్నాయి. లక్నో రన్ రేటు 9.05 ఉంది. లక్నో ఒక బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఓపెనర్ డీకాక్ 56 బంతుల్లో 81 పరుగులు చేసిండు. టాప్లీ బౌలింగ్లో దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 20 రన్స్ వేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. పడిక్కిల్ వచ్చి 11 బంతుల్లో 6 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో రావత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. స్టోనిస్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో దగ్గరికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. పూరన్ 21 బంతుల్లో 40 రన్స్ చేసిండు. పూరన్ ఈ మ్యాచ్లో నాట్అవుట్. నెక్స్ట్ బదోని 3 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. దయాల్ బౌలింగ్లో డూప్లెసిస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కునాల్ అసలు బాల్స్ ఏం ఆడలేదు, నాట్అవుట్గా ఉన్నాడు. మొత్తానికి లక్నో సూపర్ జైంట్ 20 ఓవర్లో 181కి 5 వికెట్స్ కోల్పోయింది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలవాలంటే 120 బంతుల్లో 182 పరుగులు చేయాలి. ఆర్సీబీ టార్గెట్ 20 ఓవర్స్లో 182 రన్స్. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్స్ అద్భుతంగా బౌల్ చేసి ఆర్సీబీ టార్గెట్ రీచ్ కాకుండా చేసిండ్రు. ఈ మ్యాచ్లో లక్నో 28 పరుగుల తేడాతో గెలిచారు. ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. విరాట్ కోహ్లీ 16 బాల్స్లో 22 రన్స్ వేసి సిద్ధార్థ్ బౌలింగ్లో పడిక్కిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. డూప్లెసిస్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి రన్అట్ అయ్యిండు పడిక్కిల్ త్రో వల్ల. పట్టిదార్ వచ్చి 21 బాల్స్లో 29 రన్స్ వేసిండు. మయాంక్ యాదవ్ బౌలింగ్లో పడిక్కిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మ్యాక్స్వెల్ డకౌట్ అయ్యిండు 2 బాల్స్ ఆడి ఈ మ్యాచ్లో. మయాంక్ యాదవ్ బౌలింగ్లో పూరన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. గ్రీన్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. గ్రీను రావత్తో 21 బాల్స్లో 11 రన్స్ చేసి స్టైనిస్ బౌలింగ్లో పడిక్కిల్ క్యాచ్ అవుట్ అయ్యిండు. లోమోర్ లక్నోని కొంచెం టెన్షన్ పెట్టిండు. 13 బంతుల్లోనే 33 పరుగులు చేసిండు. యష్ బౌలింగ్లో పూరన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. దినేష్ కార్తిక్ వచ్చి 8 బాల్లో 4 రన్స్ చేసిండు. నవీన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు దినేష్ కార్తిక్. దగ్గర్ రన్అట్. పూరన్ జస్ట్ 1 బాల్ ఆడి డకౌట్ అయ్యిండు. పూరన్ త్రో వల్ల రన్అట్ అయ్యిండు.
టాప్లీ ఈ మ్యాచ్లో నాట్అవుట్ 6 బంతుల్లో 3 పరుగులు చేసిండు. లాస్ట్ వికెట్గా సిరాజ్ 8 బాల్స్లో 12 రన్స్ చేసిండు. నవీన్ బౌలింగ్లో పూర్ అండ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆర్సీబీ 20 ఓవర్లో 153 పరుగులు కాల్అవుట్ అయ్యింది. అందులో ఎక్స్ట్రాస్ 11 ఉన్నాయి. రన్ రేటు 7.78 ఉంది. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే సిద్ధార్థ్ 3 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 7 ఉంది. కునాల్ 1 ఓవర్ వేసిండు, 10 రన్స్ నుంచి రన్ రేటు 10 ఉంది. నవీన్ 3.4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 6.82 ఉంది. మయాంక్ యాదవ్ 4 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 3.50 ఉంది. రవి బిష్ణో 3 ఓవర్లో 33 రన్స్ ఇచ్చి ఎకానమీ వచ్చి 11 ఉంది. యష్ 4 ఓవర్స్ వేసిండు, 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 9.50 ఉంది. స్టోనిస్ 1 ఓవర్ వేసిండు, 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 9 ఉంది. లక్నో బౌలర్స్ ఎక్స్ట్రాస్ 11 రన్స్ మాత్రమే ఇచ్చిండు. ఆర్సీబీని 153 పరుగులు కాల్అవుట్ చేశారు లక్నో బౌలర్స్. ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లకి 181 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. లక్నో బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే డికాక్ 81 రన్స్, పూర్ అండ్ 40 రన్స్, స్టోనిస్ 24, కేఎల్ రాహుల్ 20 రన్స్. లక్నో ఆర్సీబీ బౌలర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే మ్యాక్స్వెల్ 2 వికెట్స్ తీసాడు, దయాల్ 1 వికెట్, టాప్లీ 1 వికెట్, సిరాజ్ 1 వికెట్. అందుకు రిప్లైగాను ఆర్సీబీ 153 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తే లోయర్ 33 రన్స్, పట్టిదార్ 29, కోహ్లీ 22 రన్స్, డూప్లెసిస్ 19 రన్స్. లక్నో బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీశారు, నవీన్ 2 వికెట్ తీసాడు, స్టోనిస్ 1 వికెట్, సిద్ధార్థ్ 1 వికెట్. ఫైనల్గా ఈ మ్యాచ్లో లక్నో 28 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ టేబుల్లో 2 జట్ల యొక్క పొజిషన్ చూద్దాము. ఈ మ్యాచ్ గెలిచింది కాబట్టి లక్నో అంతకుముందు 6th ప్లేస్లో నుంచి 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. అంటే 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 1 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి లక్నో ఖాతాలో. నెక్స్ట్ ఆర్సీబీ 8th ప్లేస్లో నుంచి 9th ప్లేస్లో పడిపోయింది. 4 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 3 ఓడిపోయి 2 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీ చేతిలో. పాయింట్ టేబుల్ ఆర్సీబీ 9th ప్లేస్లో, లక్నో 4th ప్లేస్లో ఉన్నాయి ప్రజెంట్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.